హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరితాస్ ఇంటి రుచులు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి షాహీ పన్నీర్ మలాయ్ కోఫ్తాస్ అండి. ఇవి చాలా బాగుంటుంది. ఇది నార్త్ ఇండియన్ డిష్. మీరందరూ ట్రై చేస్తారని తప్పకుండా నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తప్పకుండా చూసి మీరు అందరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. వీటికి కావాల్సిన సామాగ్రి ఇవి ఇంగ్రీడియంట్స్. మనకు 3 బిగ్ సైజ్ పొటాటోస్ ఆలుగడ్డలు, 3 టమాటోస్, ఒక ఆనియన్, ఉల్లిగడ్డ, వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మనకు వచ్చేసి కాజు, కొబ్బరి, పుచ్చగింజలండి, అవి తీసుకోండి. కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి, పన్నీరు. మనం ఫస్ట్ ఒక ప్యాన్లోకి మనము ఉల్లిగడ్డ, టమాటోస్, ఇది మన కొబ్బరి, పుచ్చైత్తులు, క్యాషూ నట్స్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కసూరి మేతి, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి మనం కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టేసేయాలండి. మంచిగా మెత్తగా ఉడకబెట్టేసేయాలి. తర్వాత 3 మనం పొటాటోస్ తీసుకున్నాం కదా, అవి కూడా బాయిల్ చేసేసి పెట్టుకున్నాక మనం తీసుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా తురుముకొని పెట్టేసుకోండి. షెడ్ చేసి పెట్టుకోండి, లేదంటే స్మాష్ చేసి పెట్టుకోండి. ఎట్లనైనా నడుస్తుంది. మనకు ఈ ఫామ్లో కావాలి. చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఇది పెట్టాం కదండి మసాలా, ఇది మనం గ్రేవీ బేస్, అది చూసుకుంటూ ఉండండి. అది మాడనివ్వకుండా చూడండి. తర్వాత మనం పెట్టుకున్న పన్నీర్లో కొద్దిగా పెప్పర్ వేసుకొని సాల్ట్ వేసుకొని అందులోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. కాజు ఇంకా బాదాం కట్ చేసి వేసుకొని కొద్దిగా కసూరి మేతి, గార్లిక్ పౌడరు, గరం మసాలా వేసుకున్నాను నేను. వేసుకొని దాన్ని మంచిగా అంతా మిక్స్ చేసుకొని వాటిని ఉండలాగా కట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు దాన్ని బాల్స్ లాగా చేస్తారో మీరు బాగా ప్రెషర్ వేసి ఒత్తినప్పుడు అందులో నుండి కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ పడేయకండి, తీసి పక్కకు పెట్టుకుంటే తర్వాత మనం గ్రేవీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో పన్నీర్ది మొత్తము ఫ్లేవర్స్ ఉంటాయి, ప్లస్ మనం వేసిన మసాలా కూడా అలాగా. తర్వాత మనం పెట్టుకున్న ఆలుగడ్డ కూడా షెడ్ చేసి పక్కకు పెట్టుకోండి. అన్నీ మంచిగా స్కిన్ తీసేసి షెడ్ చేసి పక్కకు పెట్టుకున్నాక అందులోకి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక గిన్నెలోకి ఇదంతా తీసేసుకొని అందులో కొద్దిగా మనకు బైండింగ్ కావాలి కదండి, కొద్దిగా గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని అలా ఉండలాగా చేసుకొని ఫస్ట్ దాన్ని ఒక కొద్దిగా ఫ్లాట్గా తీసుకొని ఆ మధ్యలోకి మనం పన్నీరు ముద్దగట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బాల్ పెట్టేసి దీన్ని రౌండ్ చేసి పెట్టుకోండి. ఇలా నాకు అప్రాక్సిమేట్లీ ఇది ఒక 100 గ్రామ్స్ పన్నీర్ అండి. 100 గ్రామ్స్ పన్నీర్కి నాకు 3 బిగ్ సైజ్ ఆలూస్కి 100 గ్రామ్స్ పన్నీర్కి నాకు 6 ఇంత సైజువి నాకు కోఫ్తాస్ అయ్యాయి. ఇవన్నీ చేసి పక్కకు పెట్టుకున్నాక అన్నీ నెమ్మదిగా జాగ్రత్తగా డెలికేట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఆలు కదా, అది కొద్దిగా చేతికి స్టిక్కీ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఈ బాల్స్ని కొద్దిగా కోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది బైండింగ్ లాగా ఉంటుందండి. మనం ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తామో మనకు బాల్ అనేది ఇచ్చుకొని అందులో నుండి పన్నీర్ బయటికి రాకుండా ఇది టెక్నిక్ అన్నమాట. ఇది కొద్దిగా గోధుమ పిండితోని మంచిగా కోట్ చేసి అన్నీ పక్కకు పెట్టేసుకోండి. నీట్గా పెట్టేసుకున్నాక మీరు దీనికి కొద్దిగా మనకు చేసేటప్పుడు ఇది ఉంటుంది, కానీ సేమ్ హోటళ్ళల్లో చేస్తే ఎట్లా టేస్ట్ ఉంటుందండి అంత బాగా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. షాహీ మసాలా లాగా దీన్ని మనం డెలికేట్గా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా డెలికేట్గా దీన్ని టర్న్ చేసుకోవాలండి. ఎందుకంటే అందులో లోపల ఉంది మన పన్నీర్ స్టఫింగ్ కాబట్టి మనకు బై ఛాన్స్ అది కొద్దిగా విచ్చుకున్నదంటే మొత్తం ఆయిల్ అంతా పాడవుతుంది. అట్లా కాకుండా మనం చాలా డెలికేట్గా కొద్దిగా ఓపికతో అన్నీ మంచిగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసి అన్నీ డెలికేట్గా పక్కకు పెట్టేసుకోండి. చూడండి, ఈ 6 అయ్యాయి నాకు. 100 గ్రామ్స్ పన్నీరు, 3 బిగ్ సైజు మన ఆలూస్కి. తర్వాత మనం ఇది పెట్టుకున్నాం కదండి, అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని చాలా ఫైన్గా పేస్ట్ మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. చాలామంది పేస్ట్ చేసి దాన్ని జల్లెడబట్టి చేస్తారు, కానీ నేను జల్లెడేం బట్టనండి, అది కొద్దిగా ఫైబరస్ ఉంటుంది కాబట్టి పేస్టే బాగా ఫైన్గా చేస్తాను. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది 1 టేబుల్ స్పూన్ అంతా వేసాను నేను. వేసి ఇందులోకి
మనం ఆల్రెడీ గ్రేవీ దాంట్లో కూడా అన్నీ వేసాం, కానీ ఇది మళ్ళీ కొద్దిగా వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ అంతా కారం వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది చూడండి ఎంత సిల్కీ టెక్స్చర్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇందులోకి వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోండి, లేకపోతే అదంతా బాగా చిల్లుతుంది. ఈ గ్రేవీది ఏంటంటే దానికి మూత పెట్టకపోతే చిల్లుతుంది, కాబట్టి మూత పెట్టేసి మీరు మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. నూనె అంతా సపరేట్ అయ్యేలాగా గ్రేవీ నుండి మంచిగా కుక్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ వేసుకోండి. ఎందుకంటే అందులోకి మనం ట్యాంగీగా టమాటో వేసాం కాబట్టి బ్యాలెన్స్ కోసము కొద్దిగా హాఫ్ టీ స్పూన్ షుగర్. మీకు ఇష్టం లేకపోతే ఆప్షన్ అండి, మీరు వదిలేసినా ఏం కాదు, వేయకపోయినా ఏం కాదు, పర్లేదు. తర్వాత ఇందులోకి మనం ఏదైతే మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్నామో అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా దాన్ని అంతా కడిగినట్టు చేసి ఇందులోకి పోసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసి మూత తీసినప్పుడు చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయినప్పుడు నేను ఏం చేశానంటే పాల మీద మేగడ ఉంటుంది కదండి, పాల మీద మేగడ నేను తీసి పక్కకు పెట్టుకొని అదేం చేశానంటే ఇందులో మీకు పాల మీద మేగడ లేకపోతే క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర పాల మీద మేగడ ఉంది కాబట్టి నేను అది వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది వేసుకున్నాక కొద్దిగా చిక్కగా అవుతుందండి. మీకు మరీ ఎక్కువ థిక్నెస్ కన్సిస్టెన్సీ ఉందంటే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా వాటర్ పోసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి చేసుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా థిక్ అవుతుంది, ఎందుకంటే ఇందులో కాజు ఉంది, మన ఆనియన్ పేస్ట్ ఉంది, మనకు కర్బూజా ఉన్నాయి, కోకోనట్ ఉంది, కాబట్టి బేస్ అనేది థిక్ అవుతుంది. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేలాగా ఎంత బాగా కుక్ చేసుకున్నాము. ఇలా కుక్ అయినాక ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ టేస్ట్ వేసేసుకొని ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీని మీద మనం కొద్దిగా డ్రిజ్లింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్, లేకపోతే మలాయి వేసుకొని మనకు పైన డ్రిజ్లింగ్ చేసేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాక మనము కోఫ్తాలు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి సర్వ్ చేసే ముందు వేసుకోండి ఫ్రెండ్స్. ముందే మీరు వేసుకుంటే సాగింగ్ అయిపోతాయి, కాబట్టి చూడండి నేను ఒకటి కట్ చేసి కూడా అక్కడ పెట్టాను, ఎంత బాగా వచ్చాయో, చాలా ఎమ్మీగా వచ్చాయి. ఇలా చేసుకున్న కోఫ్తాస్ మీరు సర్వ్ చేసుకునే ముందు గ్రేవీలో వేసి సర్వ్ చేసుకోండి. చపాతీస్ నేను అజ్వాయిన్ చపాతీ చేసా, జీరా రైస్ చేసా. దీని రెసిపీ కూడా కావాలంటే నేను రేపు షార్ట్స్లలో వేస్తా ఫ్రెండ్స్, లేకపోతే ఇవాళన్నా ఈ వీడియో తర్వాత వేస్తా. ఈ జీరా చపాతీతో ఈ మన కోఫ్తా కర్రీ తింటే ఎంత ఎమ్మిగా ఉంటుందో ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.